హలో ఆల్, వెల్కమ్ టు మూవీ టైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇవ్వబోయే రివ్యూ శాలిని పాండే అండ్ జ్యోతిక యాక్ట్ చేసిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ గురించి. ఇది ఒక క్రైమ్ డ్రామా జానర్. ఈ సిరీస్ Feb 28 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes ఉంటుంది. ఓవరాల్ వెబ్ సిరీస్ అయితే నాకైతే నచ్చింది. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, లేకపోతే చించేసింది, ఎరదీసిందని కాదు, కానీ ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ని అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇక రివ్యూ విషయానికి వస్తే, ఒక ముగ్గురు ఆడవాళ్ళు డబ్బాలో డ్రగ్స్ పెట్టి అమ్మాల్సి వస్తుంది. అలా అమ్మాక వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నదే ఈ వెబ్ సిరీస్ ప్లాట్. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్లో బాగానే చేశారు. ఇందులో ఒక ముసలావిడ క్యారెక్టర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఎపిసోడ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. సెకండ్ ఎపిసోడ్ అయిపోగానే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. మిగతా ఎపిసోడ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, కానీ నాకు లాస్ట్ ఎపిసోడ్ అంతగా ఏం అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. నెగిటివ్స్ గురించి వస్తే, కొన్ని సీన్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఈ సిరీస్ అంతా ఒక 3 ladies తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది. ఆ డెసిషన్స్ కొంచెం ఇల్లాజికల్గానే అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలిని పాండే, జ్యోతిక వాళ్ళ హస్బెండ్స్ని కూడా ఇరికించేద్దాం అనుకుంటారు. ఇది మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని. ఈ ఒక్క నెగిటివ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ నాకు అంతగా అనిపించలేదు. ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చి 5కి 3. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చిందనే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ టైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ తెలుగు కంటెంట్ లైక్ దిస్.